హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్వరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి వింటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే లైన్లో ఉన్న సినిమాలన్నీ భారీ నుంచి అతి భారీ బడ్జెట్ సినిమాలే, అన్ని వందల కోట్లతో నిర్మాణం జరుపుకుంటున్న సినిమాలే. పాన్ ఇండియా స్టార్గా తన స్టామినాని ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ప్రభాస్ మార్కెట్కి తగ్గట్టుగా బడ్జెట్ని ఎంతైనా పెట్టడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారు. అయితే తమ సినిమాలో కొన్ని ప్రత్యేకతలు ఉండాలని మాత్రం అనుకుంటున్నారు. ప్రభాస్ చేతిలో ఇప్పుడు 5-6 సినిమాలున్నాయి. వాటిలో మొదట రిలీజ్ అయ్యే సినిమా ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కథనాల గురించి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. దాన్ని బట్టి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉండబోతుందనే ప్రాథమిక అంశానికి వస్తున్నారంతా. ప్రభాస్ ఇంతవరకు చేయని ఒక కొత్త తరహా క్యారెక్టర్ రాజాసాబ్లో చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఈ సినిమాలో టోటల్గా 6 పాటలు ఉంటాయి. అందులో ఒక రీమిక్స్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఏ పాటను రీమిక్స్ చేస్తారనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా, సినిమా బడ్జెట్కి తగ్గట్టుగా ఆ స్పెషల్ సాంగ్ కోసం ఎవరూ ఊహించని ఒక స్టార్ హీరోయిన్ని రంగంలోకి దింపే అవకాశం ఉండబోతుందని సమాచారం. అందరినీ షాక్కి గురి చేసే ఆ హీరోయిన్ ఎవరో కాదు, నయనతార. 17 సంవత్సరాల క్రితం యోగి చిత్రంలో ప్రభాస్తో జతకట్టిన నయనతారతోనే ఆ పాట చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట. కానీ నయన్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఆమె లీడ్ రోల్స్తో వచ్చిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 40 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ ఫిట్గా ఉన్న నయన్ ప్రస్తుతం 6 డజన్కు పైగా సినిమాలు కమిట్ అయి ఉంది. హీరోయిన్గా తప్ప ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేయని నయనతారను రాజాసాబ్ కోసం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గతంలో తన డైరెక్షన్లో వచ్చిన ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం నయన్ని అప్రోచ్ అయ్యారట మారుతి. కానీ ఆ ఆఫర్ను నయన్ తిరస్కరించింది. ఇప్పుడు ప్రభాస్ కోసం ఆమె స్పెషల్ సాంగ్ చేస్తుందా అనే అనుమానం యూనిట్లో అందరికీ ఉంది. ఎలాగైనా ఆమెను ఒప్పించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు రాజాసాబ్కి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్, మోషన్ పోస్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాజాసాబ్కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ను సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక సినిమాను ఏప్రిల్ 10న సమ్మర్ స్పెషల్గా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.